तस्मै श्री गुरुवे नमः। हरि ओं। शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। ओं श्री गुरुभ्यो नमः। ओं महागणाधिपतये नमः। ముక్తా టీవీ ప్రేక్షకులకు నమస్కారములు. గురు పౌర్ణమి సందర్భంగా మీ అందరికీ గురు పౌర్ణమి శుభాకాంక్షలు. ప్రస్తుతం మనము దుర్ముఖనామ సంవత్సరము, దక్షిణాయనము, గ్రీష్మ ఋతువు, ఆషాఢమాసంలో ఉన్నాము. అందులోనూ శుక్లపక్షము పౌర్ణమి తిథి పూర్వాషాఢ నక్షత్రం నందు గురు పౌర్ణమి వచ్చింది. అయితే ఈ మాసానికి ఆషాఢమాసమని, ఈ గురు పౌర్ణమికి ఉన్నటువంటి విశిష్టత ఏమిటో తెలుసుకునే ముందు మనము మన యొక్క చాంద్రమాన ప్రకారంగా మన మాసాలకు ఇచ్చినటువంటి పేర్లను ఒకసారి పరిశీలిస్తే మనకు ఉన్నటువంటి ప్రభవాది షష్ఠీ సంవత్సరాలలో దుర్ముఖనామ సంవత్సరంలో 12 మాసాలు ఉన్నాయి. ప్రతి మాసానికి చైత్రమాసమని, వైశాఖమాసమని, జ్యేష్ఠమాసమని ఇలా 12 మాసాలకు 12 పేర్లు ఇవ్వడం జరిగింది. అయితే ప్రతి మాసానికి కూడా చంద్రుడి యొక్క సంచారం వలన ఆ మాసానికి పేరు ఇవ్వడం జరుగుతూ ఉంది. అంటే చంద్రుడు ఏ నక్షత్రం నందు సంచరిస్తాడో, అనగా ఏ నక్షత్రం నందు పౌర్ణమి తిథి వస్తుందో ఆ యొక్క నక్షత్రం యొక్క పేరును మాత్రమే ఆ మాసానికి ఆ మాసనామధేయంగా పరిగణింపబడుతూ ఉంది. ఉదాహరణకు చంద్రుడు చిత్తా నక్షత్రము పౌర్ణమి తిథితో కూడుకొని ఉంటే అది చైత్రమాసమని, అదే పౌర్ణమి యందు విశాఖ నక్షత్రం వస్తే దాన్ని వైశాఖమాసమని, అదే పౌర్ణమి యందు జ్యేష్ఠ నక్షత్రం వస్తే జ్యేష్ఠమాసమని ఇలా నామధేయాన్ని ఇవ్వడం జరిగింది. అదేవిధంగా పూర్వాషాఢ నక్షత్రం కానీ, ఉత్తరాషాఢ నక్షత్రంలో కానీ పౌర్ణమి తిథి యందు చంద్ర సంచారం ఉంటే దానిని ఆషాఢమాసంగా పరిగణించడం జరిగింది. ఈ ఆషాఢమాసంలో వచ్చే పౌర్ణమికి చాలా విశిష్టత కలిగి ఉంది. ఈ పౌర్ణమినే వ్యాస పౌర్ణిమ అని, గురు పౌర్ణిమ అని చెప్పేసి ఈ విధంగా చెప్పుకోవడం జరుగుతుంది. అంతేకాకుండా పౌర్ణమి తిథిని పరిగణించడానికి మరొక పద్ధతిని కూడా పూర్వ సాంప్రదాయానుసారంగా ఇంకొక పద్ధతిలో లెక్కగట్టడం జరుగుతుంది. ఏమిటనగా పౌర్ణమి నిర్ణయానికి కూడా మరొక పద్ధతిని సూచించడం జరిగింది. ప్రతి నెలలో సూర్యునికి మరియు చంద్రునికి మధ్య 150 నుంచి 180 డిగ్రీల మధ్యన దూరత ఉంటే దాన్ని పౌర్ణమిగా చెప్పుకోవాలి అని కూడా చెప్పుకోవడం జరుగుతూ ఉంది. ఈ విధంగా ఆషాఢమాసంలో వచ్చేటటువంటి పౌర్ణమికి చాలా విశిష్టత కలిగి ఉందని కూడా చెప్పుకోవచ్చును. ఇక ఈ ఆషాఢమాసంలో వచ్చే పౌర్ణమిని గురు పౌర్ణిమ, వ్యాస పౌర్ణిమ అని చెప్పుకుంటాము అని ముందుగానే అనుకున్నాము. అయితే ఈ గురు పౌర్ణమికి ఉన్నటువంటి విశిష్టత ఏమిటి, గురువు అంటే ఏమిటి అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాము. तस्मै श्री गुरुवे नमः। సనాతన ధర్మాన్ని ఆచరించే ప్రతి వ్యక్తి కూడా గురు పౌర్ణిమను ఒక పండగలా ఆచరిస్తాడు. ఈ యొక్క గురు పౌర్ణిమలో వచ్చేటటువంటి విశిష్టతను, గురువు యొక్క వైశిష్ట్యాన్ని, అనాదిగా వస్తున్నటువంటి సాంప్రదాయాలను ఆచరించి ఆ రోజు గురువును పూజించి తాను గురువుకు ఎంత వినయబద్ధుడై ఉన్నాడో తెలుపుకుంటూ ఉంటాడు. ఈ విధంగా పరమశివుడి యొక్క మరొక రూపమైనటువంటి దక్షిణామూర్తి నుంచి అనాదిగా వస్తున్నటువంటి గురు పరంపర ఈనాటికి కొనసాగుతూనే ఉంది. అందుకే గురు పరంపరలో దక్షిణామూర్తిని మొదటి గురువుగా చెప్పుకొని వ్యాసుడు మరియు ఆదిశంకరాచార్యుల మధ్య గురువులుగా చెప్పుకుంటూ మన యొక్క ప్రస్తుతం ఉన్నటువంటి గురువుల యొక్క పరంపర వరకు ఉన్నటువంటి గురు పరంపరకు నమస్కారాన్ని చేసుకోవడం కూడా మనం చేసేటటువంటి నిత్యకర్మానుష్ఠానాలలో ఒక భాగంగా చెప్పుకోవడం జరిగింది. యస్య దేవే పరాభక్తి యథా దేవే తథా గురవు తస్యేతే హెతితౌ కర్త్యా ప్రకాశంతే మహాత్మనః. ఎవరు గురువుని దేవుడి వలె సూచిస్తారో, ఎవరు గురువుని దేవుడి వలె పూజిస్తారో, ఎవరు గురువును దేవుడి కన్నా ప్రేమిస్తారో వారికి ఎలాంటి కష్టసుఖాలు ఉండవు అని చెప్పేసి కూడా మనకు పురాణాల ద్వారా, శాస్త్రాల ద్వారా అవగతమవుతుంది. మనకు జన్మనిచ్చినటువంటి తల్లిదండ్రుల తర్వాత
గురువుకు తల్లిదండ్రుల తర్వాత స్థానాన్ని ఇవ్వడమే కాకుండా ఆ తర్వాత గురువు సూచించినటువంటి మార్గము ద్వారా మన యొక్క జీవితాలలో మన యొక్క నిత్య సుఖ సంతోషాలను నింపుకునే విధంగా మనము పాటిస్తూ ఉన్నాము. గురువు ఏం చేస్తాడు అంటే ధర్మ మార్గమును బోధిస్తాడు. మనం చేసే మంచి చెడులను విశ్లేషించి మనము ఏ మార్గంలో వెళితే బాగుంటుందో సూచిస్తాడు. సుఖశాంతులను ప్రసాదించడమే కాకుండా బ్రహ్మ విద్యను కూడా నేర్పిన వాడవుతాడు. తల్లి వలె ప్రేమిస్తాడు, తండ్రి వలె ఆదరిస్తాడు, స్నేహితుడి వలె తోడుంటాడు. అన్నిటికన్నా ముఖ్యంగా మనకు మార్గనిర్దేశం చేసి మనము మంచి నడవడికతో మంచి మార్గంలో ఉండడానికి ఉపయుక్తమయ్యే విధంగా గురువు మనను చూస్తాడు. అంతేకాకుండా అనాదిగా వస్తున్నటువంటి ఆచార వ్యవహారాలలో గురువును మార్గనిర్దేశం చేసే వ్యక్తిగానే కాకుండా ఆత్మవిద్యను, జ్ఞాన విద్యను, ముక్తి విద్యను ప్రసాదించే వ్యక్తిగానే కాకుండా భగవంతుడికి మరియు భక్తుడికి మధ్యలో అనుసంధానకర్తగా కూడా గురువును సూచించడం జరుగుతూ ఉంది. ఆ విధంగా ఈరోజు గురు పౌర్ణిమ అని చెప్పుకున్నాము. గురు పౌర్ణిమకు మరొక పేరు కూడా వ్యాస పౌర్ణిమ అని చెప్పుకున్నాము. మరి గురు పౌర్ణిమకు వ్యాస పౌర్ణిమ అన్న పేరు ఎందుకు వచ్చింది అంటే వేదవ్యాసుడు ఈరోజు జన్మను స్వీకరించాడు. ఆ వేదవ్యాసుడి యొక్క పూర్వనామధేయము అంటే వేదవ్యాసుడి కన్నా ముందుగా అతన్ని కృష్ణద్వైపాయనుడు అని పిలిచేవారు. ఆ విధంగా వేదవ్యాసుడు వేదాలన్నింటినీ కూడా 4 భాగాలుగా చేసి ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము, అథర్వణ వేదము ఈ విధంగా ఆ వేదాలన్నింటినీ కూడా విభజించి వాటిని అన్నింటినీ కూడా మనకు అందించాలన్న ఒక సదుద్దేశము చేత వాటన్నింటినీ కూడా గ్రంథరూపంలో చేసినటువంటి మహాపురుషుడు వేదవ్యాసుడు. ఆ విధంగా తన యొక్క శిష్యుల ద్వారా ఆ యొక్క వేద విద్యను కూడా ప్రపంచాన్నంతటికీ కూడా విశ్వవ్యాప్తి చేసినటువంటి వ్యక్తి. ఆ విధంగా వేదవ్యాసుడు పుట్టినటువంటి రోజును పురస్కరించుకొని అంతేకాకుండా వేదాలను రాసినటువంటి వ్యక్తి కనుక ఆ కృష్ణద్వైపాయనుడిని వేదవ్యాసుడిగా నామధేయాన్ని చేస్తూ ఈ రోజును గురు పౌర్ణిమగా వ్యాస పౌర్ణిమగా జరుపుకోవడం అనేది కూడా అనాదిగా వస్తున్నటువంటి ఆచారంగా పరిగణింపబడుతూ ఉంది. అంతేకాకుండా దక్షిణ భారతదేశంలో కానీ ఉత్తర భారతదేశంలో కానీ పౌర్ణమి యందు సత్యనారాయణ స్వామి వ్రతాలను అంతేకాకుండా శ్రీ సాయి సత్యవ్రతాలను చేయడము ఆచారంగా పెట్టుకున్నారు. అంటే పౌర్ణమి యందు గురువు యొక్క భక్తవత్సలుడైనటువంటి ఆ గురువు యొక్క అనుగ్రహాన్ని పొందడం కోసమని చెప్పేసి ఆ యొక్క వ్రతాలను చేస్తే మంచి జరుగుతుంది అనే ఉద్దేశంతో ఈ యొక్క వ్రతాలను ఆచరిస్తూ ఉన్నారు. ఇక గురువులలో ముఖ్యంగా మనం చెప్పుకునేటటువంటి ముఖ్యమైన పేరు దత్తాత్రేయ స్వామివారు. ఈ దత్తాత్రేయుడు కృపావత్సలుడు, భక్తవత్సలుడు, నిరామయుడు, నిర్మలమైన వ్యక్తిగా చెబుతూ ఉంటారు. భక్తితో ఆర్తితో ప్రార్థిస్తే చాలట స్వామివారు ఆ యొక్క భక్తుడి యొక్క కష్టాలన్నింటినీ కూడా తొలగించి వేస్తాడు. ఆ విధంగా ఆ దత్తాత్రేయుడిని స్మృతిగామి అని కూడా పిలుస్తారు అని మనకు చెప్పుకోవడం జరుగుతుంది. పురాణాలలో ఈ విధంగా కూడా చెప్పవచ్చు అని చెప్పేసి చెప్పడం జరిగింది. అంతేకాకుండా దత్తాత్రేయ స్వామివారికి ఇంత విశిష్టమైనటువంటి గురుస్థానాన్ని ఏ విధంగా సంపాదించుకోగలిగాడు? మహాభక్తవత్సలుడు త్రిమూర్తి స్వరూపుడైనటువంటి దత్తాత్రేయుల వారు కూడా ఈ యొక్క గురుస్థానాన్ని సాధించడానికి 24 మంది గురువుల వద్ద శిష్యరికం చేసేవాడని చెప్పేవారు. ఈయన గురువులలో నీరు ఉంది, నిప్పు ఉంది, గాలి ఉంది, ఆకాశం ఉంది. అంటే ప్రతి వస్తువు నుంచి ఏదో ఒక విషయాన్ని తెలుసుకుంటూ ఉండేటటువంటి వ్యక్తిగా అతన్ని చెప్పుకోవడం జరుగుతుంది ఆ స్వామివారిని. ఆ విధంగా దత్తాత్రేయుడు 24 మంది గురువుల వద్ద శిష్యరికం చేసినను భక్తవత్సలుడు నిరామయుడై భక్తుల యొక్క ఆశ్రయదాతగా భక్తులు పిలిచిన వెంటనే పలికే భక్తవత్సలుడిగా పేరునుగాంచాడు. ఇక సాధారణంగా ప్రతి మనిషికి విచక్షణ, వివేకము
వితరణ, ఈ మూడింటిని కూడా ప్రసాదించే వ్యక్తి గురువు అవుతాడు. అంతేకాకుండా ఏ పూజ అయినా, ఏ జపమైనా, ఏ విద్య అయినా, ఏ శాస్త్రమైనా కూడా గురుముఖతః నేర్చుకుంటేనే ఆ యొక్క నేర్చుకున్న దానికి ఫలితం ఉంటుంది అని చెప్పేసి కూడా చెప్పుకోవడం జరిగింది. ఈ ఆధ్యాత్మిక ప్రపంచంలో గురువు ఎవరు అంటే దత్తాత్రేయుడిగానే ముందుగా చెప్పుకోవడం జరుగుతూ ఉంది. ఈ దత్తాత్రేయుడికి రెండు పార్శ్వాలు ఉన్నాయి. ఒక పార్శ్వము ఈశ్వరుడిగా చెప్పుకుంటే మరొక పార్శ్వాన్ని గురువుగా చెప్పుకోవడం జరుగుతూ ఉంది. ఈశ్వరుడు గురువు ఒకడే అయినటువంటి దేవుడు దత్తాత్రేయుడు అయినాడు. ఈ దత్తాత్రేయుడు లుప్తమైనటువంటి సన్యాసి ధర్మాన్ని పునరుద్ధరించడానికి శ్రీపాదవల్లభుడిగా, శ్రీ నృసింహ సరస్వతిగా అవతరించి కఠిన నియమ నిబంధనలు ఏమీ లేకుండా మోక్షాన్ని ప్రసాదించే వ్యక్తిగా అవధూత స్వరూపంలో అక్కలకోట మహారాజుగా, శ్రీ షిరిడి సాయిబాబాగా కూడా అవతరించనని మనకు కొన్ని విషయాల ద్వారా అవగతమవుతూ ఉంది. అదేవిధంగా లెక్కలేనటువంటి గురుతత్వాలన్నింటినో కూడా మనకు ప్రసాదించినటువంటి వ్యక్తి దత్తాత్రేయులు. ఆ దత్త పరంపరలో శ్రీపాదవల్లభుడిగా, నృసింహ సరస్వతిగా, అక్కలకోట మహారాజుగా, షిరిడి సాయిబాబాగా మనకు ఆయన అవతారాల ద్వారా మనను ఆదుకోవడానికి ఎల్లవేళలా ముందున్నటువంటి పరమ గురువు, పూజ్య గురువు, సద్గురువు అయినాడు. ఇక గురువు అని అప్పటి నుంచి ముందు నుంచి చెప్పుకుంటూ ఉన్నాము. గు అనగా అజ్ఞానము, అంధకారము అని, మాయా అని, రు అనగా నశింపచేసే వ్యక్తిగా చెప్పుకోవచ్చును. అనగా గురు అంటే అజ్ఞానాన్ని కానీ, అంధకారాన్ని కానీ, మాయను కానీ నశింపచేసి జ్ఞాన మార్గంలో, ముక్తి మార్గంలో ఒక నిశ్చయమైనటువంటి విశిష్టమైనటువంటి మార్గంలో నడిపించే వ్యక్తిగా గురు అన్న శబ్దానికి మనము అర్థాన్ని చెప్పుకోవచ్చును. ఇక గురు అన్న శబ్దము జ్ఞాన మార్గాన్ని నడిపించే వ్యక్తిగా ఒక ఆధ్యాత్మిక మార్గంలోనే చెప్పుకోవడం కాకుండా ఏ రంగంలోనైనా చెప్పుకోవచ్చును. ఉదాహరణకు ప్రస్తుతం నడుస్తున్నటువంటి విద్యా వ్యవస్థలో కావచ్చును, మనం చేసేటటువంటి వృత్తి, విద్యా వ్యాపారాలలో కావచ్చును, ఎవరైనాను మనము చేసేదాన్ని తప్పును సరిదిద్ది మనను మంచి మార్గం వైపు నడిపిస్తే అతడు తప్పకుండా గురుతుల్యుడు అవుతాడు అని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చును. ఇక పురాణాల ప్రకారంగా మనకు గురువుకు అత్యున్నతమైనటువంటి స్థానాన్ని ఇవ్వడం జరిగింది. ఈ విధంగా అత్యున్నతమైనటువంటి స్థానాన్ని పొందినటువంటి కొంతమంది గురువులను, కొంతమంది శిష్యుల యొక్క వివరాలను కూడా తెలుసుకుందాము. మొదటగా వేదవ్యాసుడు మహాగురువు అనుకున్నాము. ఆ వేదవ్యాసుడికి 4 శిష్యులు. వైశంపాయనుడు, జైమిని, పైలుడు, సుమంతు అను 4 శిష్యులు వేదవ్యాసుడికి ఉండిరి. ఈ 4రికి వేదవ్యాసుడు గురువుగా చెప్పుకోవడం జరిగింది. అంతేకాకుండా రామలక్ష్ములకు విశ్వామిత్రుడు, బలరామకృష్ణులకు సాందీపుడు, లవకుశులకు వాల్మీకి, అర్జునునికి ద్రోణుడు ఈ విధంగా ఆదర్శ గురువులు అనిపించుకున్నారు. ఈ విధంగా చెప్పుకుంటూ పోతే గురువుల సంఖ్య, శిష్యుల సంఖ్య ఎంతో ఉంది. వీళ్ళందరూ కూడా గురువును దేవుడి వలె, తల్లిదండ్రుల తర్వాత గురువు చెప్పే మాటకు కట్టుబడి ఉండి గురువు చెప్పిన విధంగా నడుచుకొని మహిమాన్వితమైనటువంటి వ్యక్తులుగా పేరునుగాంచారు. ఇక్కడ శిష్యులు తమ గురువును అమితంగా ప్రేమిస్తారేమో, అమితంగా ఆరాధిస్తారేమో, కానీ గురువు మాత్రము తన వద్ద ఉన్నటువంటి శిష్యులందరినీ సమానమైనటువంటి ప్రేమతో, సమానమైనటువంటి భావముతో మాత్రమే చూస్తూ ఉంటాడు. అదేవిధంగా విద్యాభ్యాసం చేసే ముందు ప్రతి విద్యార్థికి ముందుగా గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః అనేటటువంటి శ్లోకముతో విద్యాభ్యాసాన్ని చేస్తారు. అనగా గురువును త్రిమూర్తి స్వరూపుడుగా చూడమని, అంటే గురువే శివుడిగా, గురువే విష్ణువుగా, గురువే బ్రహ్మగా చూస్తూ గురువు చెప్పేటటువంటి మాటను తూచా తప్పకుండా పాటిస్తూ గురువు చెప్పేటటువంటి మార్గంలో
నడుస్తూ ఉంటే ఆ విద్యార్థి తప్పకుండా ఉన్నత శిఖరాలకు వెళుతాడు అని చెప్పేసి చెప్పడం జరుగుతూ ఉంది. దైవస్వరూపులుగా పూజించే దత్తాత్రేయుడు శిష్యకోటి అడిగేటటువంటి ప్రశ్నలన్నింటికీ సమాధానాలు ఇస్తూ ఉండేవాడు. అదే విధమైనటువంటి దారిలో, అదే విధమైనటువంటి మార్గంలో మనకు వచ్చినటువంటి మరొక సద్గురువు షిరిడి సాయినాథుడు. షిరిడి సాయినాథుడు భక్తులు కొలిచేటటువంటి కలియుగ దైవంగా, భక్తులు పిలిచిన వెంటనే పలికే భగవంతుడిగా పేరునుగాంచాడు. ప్రస్తుత కాలంలో షిరిడి సాయినాథుని సద్గురుగా కొలుచుకుంటున్నాము. సత్ అనగా మంచిని ఉపదేశించే వ్యక్తిగా, సత్ అంటే మంచి అని చెప్పుకోవచ్చును. సద్గురువు అనగా మంచిని చూపించే ఒక మహిమాన్వితమైనటువంటి వ్యక్తిగా చెప్పుకోవచ్చును. అదేవిధంగా షిరిడి సాయినాథుడు ప్రేమ, భక్తి, ఆప్యాయత ఇత్యాది గుణములతో మనను జీవించమని చెప్పిన వాడాయను. ఆ విధంగా గురువులందరూ కూడా చిట్ట చివరికి శిష్యులకు చెప్పేది ఏమనగా భక్తితో మెలగండి, ప్రేమతో ఉండండి అని చెప్పడం జరుగుతూ ఉంది. అదే పద్ధతిని షిరిడి సాయినాథుడు అవలంబించి శ్రద్ధ, సబూరి అనే 2 పదాలను మనకు అందివ్వడం జరిగింది. ఈ విధంగా ఈరోజు వాడవాడల, రాష్ట్రాలలో, దేశాలలో, ఖండాలలో అన్ని చోట్ల కూడా గురు పౌర్ణమి ఉత్సవాలు భక్తులు విపరీతంగా జరుపుకుంటూ ఉన్నారు. వారందరికీ కూడా ఆ యొక్క గురు పరంపర యొక్క ఆశీస్సులు అందరికీ ఉండాలని చెప్పేసి కోరుకుంటూ, ఇక ఈ గురు పౌర్ణమి రోజు నాడు ముఖ్యంగా చదువుకోవలసినటువంటి అష్టోత్తర నామాల యొక్క వివరాలను తెలుసుకుందాము. ఈరోజు గురు పౌర్ణమి కాబట్టి గురువుకు సంబంధించినటువంటి అష్టోత్తర నామాలు ఈ క్రింది విధంగా ఉన్నాయి. ఈరోజు దక్షిణామూర్తి అష్టోత్తరం కానీ, వేదవ్యాస అష్టోత్తరం కానీ, శంకరాచార్య అష్టోత్తరము కానీ, షిరిడి సాయినాథుడి అష్టోత్తరము కానీ, దత్తాత్రేయుడి అష్టోత్తరము కానీ చదువుకోవచ్చును. లేదా వీటన్నింటిని కూడా చదవవచ్చును. విష్ణు సహస్రనామ పారాయణం చేయవచ్చును. అంతేకాకుండా దక్షిణామూర్తి అష్టకము మరియు శ్రీ గురుపాదుకా స్తోత్రములను కూడా పారాయణగా పఠింపవచ్చును. సదాశివసమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురుపరంపరాం. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. ఓం స్వస్తి. తస్మై శ్రీ